హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి హడావిడి అయితే కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తారీఖు లోపలనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే దీని మీద మన సబ్స్క్రైబర్స్ అయితే వారు ఈ సర్పంచ్ ఎన్నికలకి కావలసినటువంటి అర్హతలు ఏంటి, నామినేషన్ వేసేటప్పుడు ఉండాల్సినటువంటి పత్రాలు ఏంటి అనే దానిపైన క్లారిటీ వీడియోని అందించండి అని చెప్పేసి కామెంట్ రూపంలో అడగడం అయితే జరిగింది. మీ అందరి కోసం నేను ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోకి లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దానితో పాటుగా ఈ వీడియో మీకు ఎవరెవరికైతే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పాల్గొనాలి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, ముందుగా సర్పంచ్ గా పోటీ చేసేటటువంటి అభ్యర్థికి ఉండాల్సినటువంటి ఏజ్ అయితే 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 21 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ 21 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నట్టయితే వారు పోటీ చేయడానికి అవకాశం అయితే ఉండదు. దానితో పాటుగా ఓటర్ ఐడి కార్డు అనేది కలిగి ఉండాలి. ఎవరైతే సర్పంచ్ గా పోటీ చేయాలి అనుకుంటున్నారో దానితో పాటుగా ఏ గ్రామంలో అయితే మీరు పోటీ చేయాలి అనుకుంటున్నారో అదే గ్రామంలో మీకు ఓటు హక్కు అనేది కలిగి ఉండాలి. వేరే గ్రామంలో ఉండకూడదు. కంపల్సరీగా ఏ గ్రామానికి అయితే మీరు సర్పంచ్ గా పాల్గొనాలి, ఆ నామినేషన్ వేయాలి అనుకుంటున్నారో అదే గ్రామంలో మీకైతే ఓటర్ ఐడి కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక నెక్స్ట్ అర్హత చూసుకున్నట్టయితే, నల్లలు ఉన్నట్టయితే, మీ ఇంటికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి నల్లా వచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏమైనా ఉన్నట్టయితే నల్లా బిల్లు దాన్ని మీరు చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు. మీ యొక్క కరెంట్ బిల్లును కూడా మీరు నామినేషన్ వేసేటప్పటికి ఆ యొక్క సమయానికి మీ యొక్క కరెంట్ బిల్లును కూడా టోటల్ గా పే చేసి ఉండాల్సి ఉంటుంది. దీనితో పాటు ఈ రెండింటితో పాటుగా మీరు ఇంటి బిల్లుని కూడా కట్టవలసి ఉంటుంది. ఇంటి పన్ను అని చెప్పేసి అంటాం కదా, ఈ ఇంటి పన్నుని కూడా మీరైతే పే చేయవలసి ఉంటుంది. మీరు నామినేషన్ వేసేటటువంటి రోజు వరకు తప్పనిసరిగా ఈ పన్నులు అయితే పే చేయాలి. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే కుల ధృవీకరణ పత్రం. ఇక్కడ చాలా గ్రామాలలో రిజర్వేషన్ పరంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మీ యొక్క గ్రామంలో బీసీనా, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రాతిపదికన ఈ యొక్క కులం ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జనరల్ వచ్చిన దగ్గర కులపత్రం అయితే అవసరం ఉండదు. కానీ ఎక్కడైతే క్యాస్ట్ పరంగా ఇక్కడ రిజర్వేషన్ అయితే కేటాయించడం జరుగుతుందో అక్కడ మీ యొక్క కుల ధృవీకరణ పత్రం అనేది తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. దీనితో పాటుగా పిల్లల సంఖ్య, ఇది చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్. ఇది వరకు ఈ పిల్లల సంఖ్య, ఇద్దరు బిడ్డలు గాని కొడుకులు గాని సంతానం ఇద్దరు ఉన్నట్టయితే వారికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం అనేది ఉండేది. ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వారికి అర్హత లేదు అని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ఎలక్షన్స్ లో భాగంగా చూడడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పిల్లలకి సంబంధించినటువంటి ఇంకా కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అధికారికంగా రావాల్సి ఉంటుంది. అధికారికంగా రాలేదు, బట్ ఈసారి ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కూడా సర్పంచ్ గా ఎన్నిక నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తుంది. అది అధికారిక ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు మరొక వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని కూడా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అఫిడవిట్ అనేది ఇది కీలకం. లాస్ట్ వన్ ఆప్షన్ అఫిడవిట్ లో మీరు ఏమేమి మెన్షన్ చేయాలి అంటే, మీకు ఇదివరకు నేర చరిత్ర ఏమైనా కలిగి ఉన్నారా, మీ మండల పరిధిలో కానివ్వండి లేదా మీ రాష్ట్రంలో ఎక్కడైనా మీ పేరు మీద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదై ఉన్నాయా, ఉంటే అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని నమోదు చేయాలి. దానితో పాటుగా మీకు ఉన్నటువంటి స్థిరాస్తులు, చిరాస్తులు, ఎంత పొలం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత బంగారం ఉంది అనేటటువంటి వివరాలను కూడా ఈ అఫిడవిట్ లో మీరైతే తెలియపరచాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీకు ఉన్నటువంటి వాహనాలు, 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, ఇంకా వేరే హెవీ వెహికల్ ఏమైనా ఉందా అనేటటువంటి పూర్తి వివరాలను కూడా ఈ యొక్క అఫిడవిట్ లో మీరైతే జతపరచాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే మీ దగ్గర
పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు నామినేషన్ వేసేటప్పటికి ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నట్టయితేనే మీరు నామినేషన్ వేయడానికైతే అర్హత కలిగి ఉంటారు. ఈ యొక్క సర్పంచ్ అండ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో రావడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్ని ఎక్కడా కూడా మీకు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అయినట్టయితే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అది అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.